చేస్తాయి అని కూడా వింటున్నాము. అవునవును, బాగానే ఉంటుంది. మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకం చేస్తాయి అంటారు? ఇక పార్టీ అన్నాక వ్యతిరేకం ఉండాలి, వ్యతిరేకం లేని పార్టీ ఏమో అది. అంతేనా? అవును, ఎక్కడైనా ఉంది, ఎక్కడైనా వ్యతిరేకం ఉంటేనే కొద్దిగా స్టాండర్డ్ ఉంటుంది ఏదైనా. ఇంటింటికి పథకాలు తీసుకురావడం, వాలంటీర్ వ్యవస్థ, వాలంటరీ బాగుంది, మా ఇక్కడ కూడా పెడతారు ఆల్రెడీ. అలా దేశంలో ఎక్కడ లేదంటున్నారు. లేదు. ఇక్కడ ఇప్పుడు అది సక్సెస్ బాగా అది బాగుంది, అదైతే బాగుంది. అది అన్ని చోట్ల అప్లై చేయాలి. అలాగే ఇక్కడ తెలంగాణ కూడా అప్లై చేస్తారు ఆల్రెడీ. జగన్ గారు పెట్టింది. అవును, అది వాస్తవం ఇది. సో అది పెట్టింది ఆయన చాలా మంచి పని అది. అవును. సో ఎంతమంది వచ్చినా సరే ఆయన ఒంటరిగా అది ముసలోళ్ళు ఉన్నారు ఇప్పుడు, అడిగి పింఛన్ తెచ్చుకోలేదు, వాళ్ళ ఇంటికి వచ్చి పింఛన్ ఇట్లా బాగుంది అది. అది కూడా తెలంగాణలో స్టార్ట్ అయ్యేటట్టు అని అభిప్రాయం తెలిసింది నాకు కూడా. స్టార్ట్ చేస్తారంట. అవును, తెలిసింది న్యూస్ అది. బాగుంది, ప్రభుత్వం బాగానే ఉందిలే, కానీ వ్యతిరేకం ఉండాలి ఏదైనా. ఇప్పుడు వ్యతిరేకం లేనిది ఆయన కూడా పనులు చేయలేవాడుగా. యువతలోడు పడుతుంటే ముళ్ళుగారు పడుతుంటే పనులు చేయాలని ఉంటుంది. రెండోసారి కూడా అవును, అది వాస్తవం. పోయినసారి 150కి వచ్చినాయి సీట్లు, ఈసారి ఎన్నో వస్తాయి 170. ఇక అది ఇది అంటారు కాబట్టి వస్తుంది బాగానే, సీట్లు కూడా బాగానే వస్తుంది. ఇంకా ఎట్టైనా జనం నమ్మరుగా, కొంచెం మంచి పనులు చేస్తుండని తెలుసు. తెలుసు కాబట్టి వాలంటీర్ అయితే బాగుంది ఇది. సో జగన్ గారికి బాబు గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు తేడా? ఇక బాబు గారికి జగన్ గారికి అంటే ఇక డిఫరెంట్ ఏముంది, ఆయన కూడా చేసిలే కానీ మంచి పనులు. ఇక జనం ఉంటారుగా, అంత చేయలేదులే, కొంచెం మంచి పనులు చేస్తుండు. సో ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175కి జగన్ గారికి 75 సీట్లు ఉన్నాయి ఆంధ్రాలో. ఎన్ని సీట్లు మీరు అనుకుంటున్నారు జగన్ గారు? పోయినసారి 150 వచ్చినాయి. 150 వచ్చినాయి. అప్పుడు ఇప్పుడు కూడా అంతే, 1-2 తగ్గుతాయి అంతే వస్తాయి. అవును, మళ్ళీ జగన్ గారు హాయ్ అండి. హాయ్. సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ వచ్చేటట్టు ఉంది ఈసారి. ఎందువల్లండి? ప్రజల ఆదరణ ఏం తగ్గలేదు ఆయనకి, ఎక్కడ సభలు పెట్టినా జనాలు బాగానే వస్తున్నారు, దాన్ని బట్టి చూస్తే అలాగే. కానీ ఇప్పుడు జగన్ గారు ఒకవైపు ఉన్నారు, అన్ని పార్టీస్ ఒక ఏకమయ్యాయి కదా. 100 మంది కలిసినా అక్కడ ఏమవుదండి, అందులో డౌట్ లేదు. సీట్లు ఏదన్నా తగ్గితే తగ్గచ్చేమో, కానీ గెలిచేది మాత్రం జగన్. సో జగన్ గారు పెట్టే సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అంటారు? అద్భుతంగా, చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రజలకి ప్రతిదీ అందుతుంది. కానీ కొంతమంది చాలామంది డెవలప్మెంట్ ఏం లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలు అప్పులు తెచ్చి చేస్తున్నా అంటున్నారు కదా, వాళ్ళకేం చెప్తారు? పేదలను అడిగితే తెలిసిద్ది. మనం ఇంటింటికి వెళ్ళి పింఛన్ తీసుకునే వృద్ధులు, చిన్నపిల్లలు, వాళ్ళు స్కూల్కి చదివితే గవర్నమెంట్లో తల్లిదండ్రులు మొత్తం జగన్కి వేస్తారండి. ఆ 2 వ్యవస్థలు మాత్రం, హాస్పిటల్స్ కూడా బాగా జరిగాయి డెవలప్మెంట్, ఈ వరకు బాగా జరిగాయి. మిగతావి కొన్ని అంటే చేయలేం. అలాగే జగన్ పరిపాలన చూస్తున్నారు, అలాగే ప్రీవియస్గా మీరు చంద్రబాబు పరిపాలన కూడా చూశారు కదా, ఇద్దరి మధ్య ఆ పరిపాలన తేడా ఏంటంటారండి? చంద్రబాబు స్కూల్ పిల్లలను పట్టించుకోవాలా, వృద్ధులను పట్టించుకోవాలా. గతంలో చూస్తే మనం పింఛన్ తీసుకోవడానికి వృద్ధులు వెళ్తే పొద్దున వెళ్తే ఎప్పుడు వచ్చేవాళ్ళు తెలియదు, ఆ రోజు ఇస్తారో లేదో తెలియదు, మళ్ళీ ఇంకో 2-3 డేస్ అన్నా వెయిట్ చేయాలి. ఇవాళ అలా లేదు, మంచం మీద ఉన్న ముసలోడైనా వాలంటీర్ వెళ్ళి ఇస్తున్నారు. ఆ వ్యవస్థ బాగుంది. అలాగే 2019లో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని సీట్లు రాబోతున్నాయండి? తగ్గుతాయండి, సీట్లు అయితే తగ్గుతాయి. ఎందుకంటే ఇద్దరు పొత్తుంది కదా, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కొంచెం ఏదన్నా తగలచ్చు, కానీ అంత భారీగా ఉండదు. సీట్లు అయితే కొంచెం తగ్గుచ్చు. సీట్లు ఎంత తగ్గినా మళ్ళీ జగన్ గారే సీఎం అవుతారు ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. థ్యాంక్స్ సార్.